ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అశేష అభిమానులకి స్వాగతం సుస్వాగతం. జనతా గ్యారేజ్ కొరటాల శివ గారు, అలాగే నవీన్ ఎరనేని గారు, యలమంచిలి రవిశంకర్ గారు, చెరుకూరి మోహన్ గారు, వీళ్ళ కాంబినేషన్లో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత అండ్ నిత్య మేనోన్ అలాంగ్ విత్ మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు. టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక్క సెన్సేషన్ క్రియేట్ అయిందండి. ఆ టీజర్ మళ్ళీ ఒక్కసారి చూస్తే బాగుంటుందని మనందరం అనుకుంటున్నాము. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అంటే మామూలు కాంబినేషన్ కాదది. ఒకళ్ళు పాటలతో ఇర్రగ తీసేస్తే ఇంకొకళ్ళు ఆటలతో ఇర్రగ తీసేస్తారు. సో ఈ ఇద్దరి కాంబినేషన్లో నాన్నకి ప్రేమతో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అటు ఫాలో 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 మీ అంటూ ఫాలో అయ్యేలాగా చేసింది, అలాగే నాన్నకి ప్రేమతో లాంటి టైటిల్ సాంగ్తో కంటతడి పెట్టించింది. మరి ఇదే కాంబినేషన్లో వస్తున్నటువంటి జనతా గ్యారేజ్ కొరటాల శివ గారి డైరెక్షన్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. నాన్నకి ప్రేమతో లాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించిన డైరెక్టర్ సుకుమార్ గారు. మేము ఇంకా నాన్నకు ప్రేమతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సుకుమార్ గారు. మీకు అందరూ ఒకసారి హలో చెప్పేసేయండి అందరికీ. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ ఆడియో ఫంక్షన్లో పాలు పంచుకోవడం. ఏంటంటే నాకు అందరూ కావాల్సిన వాళ్ళే ఇక్కడ. నా తర్వాత ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, మోహన్ గారు, నవీన్ గారు, రవి గారు, ముగ్గురు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఇంకా తారక్, కొరటాల శివ. సో ఇంతమంది కావాల్సిన వాళ్ళ సినిమా ఇది. ఇది సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ, ఇంకొక తారక్, కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఈ ముగ్గురి కాంబినేషన్ ఇంకో అద్భుతాన్ని క్రియేట్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుకుమార్ గారితో పాటు ఈ ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి శుభగృహ నుంచి కళ్యాణ్ చక్రవర్తి గారు, ద వైస్ చైర్మన్, అండ్ శ్రీనివాస్ గారు, ద ఎండి, వారి ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాము. రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి జీవించడం ఆనవాయితీగా వస్తోంది. ఫర్ అ చేంజ్ బలహీనుడి పక్కన ఒక బలం ఉంది. ఈ డైలాగ్ అలా వాయిస్ ఓవర్లో వచ్చేయగానే ఆ టీజర్కి విపరీతమైనటువంటి లైకులు వచ్చేసాయి. మరి ఈ బలహీనురాలికి కూడా ఒక బలం ఉంది. నా బలం ఈ సినిమాలో ఒక బలంగా కనిపిస్తుంది. ఆ బలాన్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. ఇన్వైటింగ్ రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ అండ్ రాజీవ్ కనకాల కాంబినేషన్ అంటే స్టూడెంట్ నంబర్ 1. ఆది, అశోక్, యమదొంగ, నాన్నకి ప్రేమతో, జనతా గ్యారేజ్. ఏమంటారు? చూసారా ఒక బలహీనుడి పక్కన బలవంతురాలు ఎలా ఉందో? రెండో మైక్ కూడా ఇచ్చింది. జనతా గ్యారేజ్, ఇట్స్ గోయింగ్ టు బి న్యూ రేజ్. న్యూ రేజ్ అంటారు కదా, ఉడుకు రక్తాన్ని కొత్తగా చూపిస్తాడు ఎన్టీఆర్. సేమ్ టు సేమ్ మీలో ఉన్న ఆవేశమే అదిగో ఆ క్యారెక్టర్లో ఉంది అక్కడ. సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని డెఫినెట్గా చూసి ఆదరిస్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హీరో అయిన డిఎస్పి గారికి,
అలాగే ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న కొరటాల శివ గారికి, తోటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, బిఫోర్ ద నెక్స్ట్ సాంగ్, గ్యారేజ్ లోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము నాన్నకి ప్రేమతో ప్రొడ్యూసర్ శ్రీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారిని. భోగవల్లి ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. బెస్ట్ విషెస్, గ్యారంటీగా మంచి సినిమా అవుతుంది ఇది. ఇప్పుడు సెకండ్ షోకి వెళ్దాం. చాలా చాలా ఫ్రెష్గా ఉంది సాంగ్. ఎన్టీఆర్ ఎలాగో అద్భుతంగా కనిపించాడు అలాంగ్ విత్ అవర్ హీరోయిన్స్ అండ్ సినిమాటోగ్రాఫర్ తిరునావుకర్ సార్, యూ మేడ్ us be in the location. We are feeling that we are in that location. It looks so fresh and so beautiful, so close to nature. Thank you. ఈ సినిమాకి అన్ని పాటలు అద్భుతంగా రాసినటువంటి మా లిరిక్ రైటర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. నాతో రాయించుకునేటువంటి సంస్కారవంతమైనటువంటి డైరెక్టర్ కొరటాల శివ గారికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత శ్రీ గురుభ్యో నమః. ఒక సందర్భం మంచిగా వస్తే దానికి రెస్పాండ్ అయ్యి ఇలాంటి సంస్కారవంతమైన మంచి లిరిక్స్ రాసేందుకు నన్ను సన్నద్ధం చేసి పంపినటువంటి మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నిజంగా పుత్రోత్సాహం అంటారు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా అంటారు. అంటే 6 పాటలు కష్టపడి రాశాను, కానీ ఇవాళ సాయంత్రం నుంచి ఆ పాటలు ఇంటర్నెట్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అయితేనేమి, విడిగా సంగీతాభిమానుల నుంచి అయితే వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా హృదయం పొంగి పొలుతుంది, ఉప్పొంగుతోంది. చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే చాలా ఎమోషనల్గా ఉన్నాను. ఇలాంటి మంచి సినిమాకి మంచి లిరిక్స్ రాసేటువంటి అవకాశం కల్పించారు మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు. ఏం చెప్పాలి ఆయన గురించి? మనందరికీ బయట ఆడియన్స్గా ఆయన సినిమాలు చూసినప్పటికీ ఎన్టీఆర్ గారు ఒక మాస్ హీరో, అద్భుతమైన పర్ఫార్మర్, అద్భుతమైన డాన్సర్, వాట్ నాట్ అన్నీ. ఆయన దగ్గరగా చూసిన దగ్గర నుంచి ఆయన పట్ల నా డెఫినేషన్ మారిపోయింది. ద గ్రేటెస్ట్ మ్యూజిక్ లవర్ ఆన్ ఎర్త్. ఐ థ్యాంక్ ఎన్టీఆర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆ మనిషిని గురించి మాట్లాడకపోతే ఇవాళ మనం ఈ సభ నిండుగా ఉండదు. రాక్ స్టార్ డిఎస్పి గారు. మా ఇద్దరిది ఒక అన్న తమ్ముళ్ళ సంబంధం. సార్వారు సార్వారుని సంబోధించుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుందో, ఏం తింటారో తెలియదు, అంత ఎనర్జీ. తెల్లవారుజాము నాకు నిద్ర పట్టలేదు, 3 గంటల మెలకు వచ్చింది. చూస్తే ఆన్లైన్ ఉన్నారు, వాట్సాప్లో పింగ్ చేశాను. ఇంకా మిక్స్ చేస్తున్నాను సార్ అన్నారు. సో సచ్ ఈస్ హిస్ పర్ఫెక్షన్ లెవెల్స్ అండ్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్. అందుకే ఊరికే రాదు ఎవరికి ఇంతటి ఒక ప్రభ, ఒక వెలుగు, ఒక సక్సెస్, ఒక గౌరవం, గుర్తింపు. నిజంగా మళ్ళీ 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 ఆయనతో పనిచేయడం ఎప్పుడు ఎనర్జీని ఇచ్చేటువంటి విషయం. మళ్ళీ 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 ఆయనతో పనిచేయాలని కోరుకుంటాను. క్రూ అందరికీ, నన్ను ఎంచిన శివ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఎన్టీఆర్ గారికి అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సుమ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. గుడ్ డే. సో ఉన్ని ముకుందన్ కూడా ఈ సినిమాతో మనకి విలన్ గా కనిపించబోతున్నారు. ఏది ఒక్కసారి అలా టర్నింగ్ ఇచ్చి హాయ్ చెప్పుకోండి. వుడ్ యు లైక్ టు విష్ దెమ్ హాయ్? Let's welcome young tiger NTR. మీకు ఇంకా తృప్తిగా లేదు కదా? ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారికి ఒక ఓ వేసుకోండి. ఈ సినిమాలో మంచి మంచి క్యారెక్టర్స్లో మనకి కనువిందు చేయబోతున్నటువంటి ఆర్టిస్టులు కొంతమంది ఇక్కడే ఉన్నారు. వారిలో బ్రహ్మాజీ గారిని, అజయ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
రోజు మెకానికల్ డ్రెస్ వేసుకుని మసిపూసుకుని ఉండేవాళ్ళం. సో ఫ్రెష్గా జనతా గ్యారేజ్ ఆడియో కాబట్టి టిప్ టాప్గా తయారై వచ్చా. మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నాను. మైత్రి మూవీస్ ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు, అందుకే మైత్రి అని పేరు పెట్టుకున్నట్టున్నారు. మమ్మల్ని అందరం బాగా చూసుకున్నారు. అలాగే మా డైరెక్టర్ శివ చిన్నప్పుడు నిక్కచ్చి నికార్సైనోడు, నిర్భయంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడనే మాటలు మా చిన్నప్పుడు వినేవాడిని. అలాగే ఇప్పుడు ఈ డైరెక్టర్లో చూస్తున్నాను, అతను తీసే సినిమాలు కానీ చాలా నిజాయితీగా ఉంటున్నాయి. జనతా గ్యారేజ్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కొంచెం గూస్ బంప్స్ వస్తాయి అంతే. మా అన్న అక్కడున్న ఆయనతో యాక్ట్ చేసే అదృష్టం రాలేదు, బట్ ఈ ఎన్టీఆర్తో యాక్ట్ చేసే అదృష్టం వచ్చింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక్కసారి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయో ఒకసారి గట్టిగా అరిచి చెప్పండి. ఇంతకన్నా పెద్ద సౌండ్ థియేటర్లో ఉంటుంది రేపు, రీసౌండ్. థ్యాంక్ యూ శివ గారు, చాలా మంచి రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిఎస్పి సార్, సార్ దేవిశ్రీ ప్రసాద్ గారు మామూలుగా లేదు సార్, మ్యూజిక్ అరాచకం. అలానే తారక్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, మోహన్ గారు అండ్ రవి గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ తిరు సార్ ఫర్ మేకింగ్ అస్ ఆల్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. జనతా గ్యారేజ్, జయ హో జనతా. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము నిర్మాత శ్రీ పివిపి గారిని అండ్ అలాగే దిల్ రాజు గారిని. ఇరువురిని కలిసి వచ్చి జనతా గ్యారేజ్లోని నెక్స్ట్ సాంగ్ విడుదల చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రణామం. జనతా గ్యారేజ్ షూటింగ్లో తారక్ క్యారీవాన్లో సాంగ్స్ వినిపించాడు. జనతా గ్యారేజ్ టైటిల్ సాంగ్ ఒకటి, ప్రణామం సాంగ్ ఒకటి. ఆ రెండు సాంగ్స్ వినగానే ముందు ఈ సినిమా పైన షూర్ షాట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా ఆ మినిట్లో నాకు ఫీలింగ్ కలిగింది. సో మీకు ఫ్యాన్స్కి చెప్పేది ఒకటే, మళ్ళీ సింహాద్రి ఎలాంటి వేవ్ ఇచ్చిందో అలాంటి వేవ్తో ఈ సినిమా రాబోతుంది. సో ఇట్స్ నో డౌట్ జనతా గ్యారేజ్ తారక్ కెరియర్లో ది నంబర్ 1 సినిమా ఉంటుంది. అంటే వెనకకు తిరిగి చూసుకుంటే కొన్ని సినిమాలు ఉంటాయి, శివ తీసిన 2 సినిమాలతోనే శివ రేంజ్ ఏంటో తెలిసిపోయింది, మిర్చి కానీ శ్రీమంతుడు కానీ. సో ఈ సినిమాతో శివ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకో రేంజ్లో ఉంటాడు, హ్యాట్రిక్ ఫిలింతో. శివ, ఆల్ ది బెస్ట్. అండ్ తిరు గారు, యువర్ విజువల్స్ ఇస్ ఆసమ్. అండ్ డిఎస్పి దేవి గురించి చాలా ఎంత చెప్పినా తక్కువే. మ్యూజిక్ కంపోజింగ్కి వెళ్తే ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, రాత్రులు పని చేస్తాడు, డేలో పని చేస్తాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఇప్పుడే లేసాను సార్ అంటాడు. సో అంత సినిమా గురించి తన అంత కసి అంత ఉంది కాబట్టి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాడు. అండ్ మా ప్రొడ్యూసర్స్, సో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మేము ఎలాగా ప్రొడ్యూసర్స్గా సక్సెస్ అయ్యామో, మైత్రి మూవీస్ ఫస్ట్ ఫిలిం శ్రీమంతుడితోనే బ్లాక్ బాస్టర్ కొట్టారు. సార్ కంగ్రాచులేషన్స్, మీ సినిమా ఇది కూడా బ్లాక్ బాస్టర్ కాబోతుంది, హ్యాట్రిక్ రెడీ చేయండి. అండ్ ద ఓల్డ్ టీమ్ ప్రకాష్ అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ అందరికీ, నిత్యామినన్ గారు, సమంత గారు, ఎవ్రీవన్ అందరికీ ఆల్ ది బెస్ట్. సూపర్ డూపర్ హిట్. నేను చాలా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతున్నట్టు ఉంది కానీ కొన్ని సినిమాలు ఎందుకు అనిపిస్తాయి. అలా నాకు ఇంతకుముందు అనిపించిన సినిమా ఒక పోస్టల్ చూడగానే గబ్బర్ సింగ్ సినిమాకి అనుకున్నాను అది కొడుతుందని. మగధీరకి రాజమౌళి గారు ఇక్కడ చూపించినప్పుడు అనిపించింది. ఈరోజు జనతా గ్యారేజ్ ఇంకా అరవచ్చు మీరు గట్టిగా.
జనతా గ్యారేజ్ అంతే. థ్యాంక్ యూ. Good evening, everybody. This is more of an evening with 5 of my brothers. The producers are my own brothers. Naveen, Ravi, and Mohan grew up together. Shiva, wishing you a hat trick. Above all, మా ఆరాధ్య దైవం యుగ పురుషుడు తారక రామారావు గారు. And this Tarak is my younger brother. Tarak man, the energy ball. This is going to be bigger than Simhadri, as Raji garu cheppinattu. The biggest of 2016 and the biggest of Tarak's film. And I can't wait. Movie shooting start chesina muhurto roju unnanu. Bombay lo shooting start cheyaka mundu roju unnanu. Audio roju unnanu. So first day, first show, I'll be with all the fans. Thiru, welcome to the Telugu film industry. And I'm really looking forward to this film, like all the fans. I am the biggest fan waiting for this. All the best. Wow! That was too good. దేవి శ్రీ ప్రసాద్ గారి పాటకి సరి జోడి అంటే ఎన్టీఆర్ ఆటే. సో ఇద్దరి కాంబినేషన్లో మనకి కనుల పండగే ఆ అద్భుతమైన సాంగ్ జనతా గ్యారేజ్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు నెక్స్ట్ ఎలాంటి సాంగ్ని మన కోసం ఫుల్ మీల్స్గా అరేంజ్ చేశారో చూడడానికి రెడీయా మీరు? ద నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము వక్కంతం వంశీ గారిని, అశోక్ టెంపర్ అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వంశీ గారికి స్వాగతం. అలాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారిని సాదరంగా వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము. సాయి గారు. ఇక్కడికి వచ్చిన అందరికీ, ముఖ్యంగా ఎంతో దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా వెల్కమ్. జనతా గ్యారేజ్ సినిమాకి సంబంధించి చాలాసేపటి నుంచి ఏదేదో మాట్లాడాలనుకుంటున్నా, కానీ ఏది మాట్లాడినా నాకు బాగా దగ్గరైన మనుషుల గురించే మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్, శివ, వీళ్ళిద్దరూ కూడా నా మనసుకు బాగా దగ్గరైన మనుషులు. మోస్ట్ సిన్సియర్ యాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. అలాంటి సత్తా ఉన్న నటుడికి మోస్ట్ సిన్సియర్ రైటర్. అంటే కమర్షియల్ సినిమాలో కథే చెప్పి సినిమా తీయొచ్చు విత్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అని చెప్పని ప్రతి సినిమాతో ప్రూవ్ చేస్తూ చాలా సిన్సియర్గా రాస్తాడు. నాకు చాలా ఇష్టం తన రైటింగ్. అలాంటి డైరెక్టర్ కలిసి ఇద్దరు కలిసి జనతా గ్యారేజ్ అని సినిమా తీస్తున్నారు. మీ అందరితో పాటు నేను కూడా సినిమా రిలీజ్ కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. దేవి గారు, అసలు ఈ ఆడియోలో నేను ఇందాక వచ్చినప్పటి నుంచి కూడా ఎంజాయ్ చేస్తున్న పాట విన్నప్పటి నుంచి కూడా ప్రణామం ప్రణామం. ఆ పాట అంత గొప్ప పాట. నా దృష్టిలో అది ఒక ఎన్విరాన్మెంటల్ యాంథమ్ అండి. ఇవాళ రోజున మనందరికీ కూడా గ్లోబల్ వార్మింగ్తో సఫర్ అయిపోతుంది. ఇలాంటి రోజున ఆ పాట చాలా అవసరం. అలాంటి మంచి పాట చేసిన మీకు, రాసిన రామ్జోగయ్య శాస్త్రి గారికి, అలాంటి పాటని రాయించుకున్న సంస్కారం ఉన్న దర్శకుడు అలాంటి సందర్భాన్ని పెట్టుకున్నాడు. డైరెక్టర్ చెప్తే ఆ కంటెంట్ని నమ్మి ఫాలో అయిపోయే నటుడు. ఈ సినిమా ఇంకెలా ఉంటుంది? ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. 1974లో ద గ్రేట్, ద లెజెండ్, మనందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారితోనే ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పాను. తర్వాత మేజర్ చంద్రకాంత్, ఆయన లాస్ట్ సినిమా, అందులో యాక్ట్ చేసి ఆయన చేత దెబ్బలు తిన్నాను. ఆ తర్వాత బాలయ్య బాబు రౌడీ ఇన్స్పెక్టర్, కళ్యాణ్ రామ్ పటాస్. ఈరోజే డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా ఇంక మీదే ఈ సినిమా. జనతా గ్యారేజ్ అన్ని రిపేర్లు చేయబడును. కుర్రాడివి, బాగా చదువుకున్నాడువి, ఇలాంటి పనులు చేయకూడదని కామన్ సెన్స్ లేకపోతే ఎలా? చేస్తున్నప్పుడు చాలా ఫ్యాన్సీగా, హీరోయిక్గా అనిపించవచ్చు, కానీ ఇలాంటి పనులు చేసే అధికారం కానీ హక్కు కానీ నీకు లేదు. నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే నేను బృందావనం కన్నడంలో
నేను శ్రీహరి క్యారెక్టర్ చేయడం జరిగింది. అప్పుడు నేను శివగారితో మాట్లాడడం, సో వెయిట్ చేస్తున్నప్పుడు ఈ ఫోన్ రావడం, చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. సో మైత్రి మూవీస్, మైత్రి రవి గారికి, నవీన్ గారికి, అలాగే మోహన్ గారికి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ కొరటాల శివ గారు, తప్పకుండా మీకు ఇది హ్యాట్రిక్. అలాగే నా సినీ ప్రయాణంలో సత్యమూర్తి గారు ఆయన రాసిన ఎన్నో డైలాగ్స్ నేను చెప్పడం జరిగింది. సో డిఎస్పి హీఈస్ రాకింగ్. సో డిఎస్పి సాంగ్స్ అదిరిపోయాయి. అలాగే నేను ఎన్నో సినిమాలు మోహన్ లాల్ గారికి డబ్బింగ్ చెప్పాను. ఈరోజు ఆ మోహన్ లాల్ గారితో యాక్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం వెల్కమ్ టు యూని ఫర్ ది తెలుగు ఇండస్ట్రీ. సో జనతా గ్యారేజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా రామ్ జోగయ్య శాస్త్రి గారు సాహిత్యానికి థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ నందమూరి అభిమానులందరికీ. నెక్స్ట్ సాంగ్ విన్నాం. పాట చెప్పినటువంటి కథలు విని చాలా రోజులైంది. సో జనతా గ్యారేజ్లోని లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మరోసారి డైరెక్టర్ సుకుమార్ గారిని. సుకుమార్ గారు, ఇందాక మీ మాటలు మేము పూర్తిగా వినలేదు. సో సుకుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఉన్ని ముకుందన్ అండ్ నిత్య మేనన్. సాధారణంగా క్వశ్చన్ పేపర్లో చాయిస్ ఉంటుంది. ఎలా అంటే ఓ 10 క్వశ్చన్స్ ఇచ్చి ఒక 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి అని. అంటే చాయిస్ ఉంటుంది అనమాట. అంటే మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు. కానీ చాయిస్ వదలకుండా యాక్ట్ చేసే స్టూడెంట్ ఎవరో, స్టూడెంట్ నెంబర్ 1 ఎవరంటే తారక్. ఎందుకంటే సెపరేట్గా చెప్పక్కర్లేదు. నేను సాధారణంగా అంటే నాతో చేసిన సినిమాలకు సంబంధించి ఇంత ఎమోషనల్గా అటాచ్ అయిపోయిన వారు ఎవరు లేరు. నేను సినిమా తర్వాత చాలా అంటే ఎంత ప్రేమ ఎమోషన్, ఎంత ప్రేమ అంటే ఎలా అయిపోయిందంటే, నేను రేపొద్దున స్క్రిప్ట్ రెడీ చేసుకుని తారక్ ఇంటి డైరెక్ట్గా వెళ్ళిపోయి రా సినిమా చేద్దాం, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ అయిపోయింది మా రిలేషన్షిప్. థ్యాంక్ యూ తారక్, అంత ప్రేమనిచ్చినందుకు. ఇంకా దేవ్ ప్రసాద్ మ్యూజిక్ అంటే దేవు గురించి చెప్పి మాటలను అయిపోయాయి. వాబ్ అని అరుస్తాం, వాబ్ అని ఇంకా గట్టిగా అరుస్తాం, తర్వాత సైలెన్స్ మిగులుద్ది. ఇప్పుడు నిశ్శబ్దం తప్ప ఏమీ లేదు దేవు గురించి మాట్లాడడానికి. సో హీ వెంట్ టు దట్ రేంజ్. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా కొరటాల శివ ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాకి అప్డేట్ వెర్షన్ అనమాట. హీఈస్ ద పయనీర్. ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాని ప్యారలల్ సినిమాతో మిక్స్ చేసి అందంగా చూపించడం అంటే ఫస్ట్ ఐ థింక్ కొరటాల శివ ఈజ్ తనే అనుకుంటా. ఆ మార్గం చూపించింది తనే మాకందరికీ కూడా. మైత్రి మూవీస్ నా ప్రొడ్యూసర్స్. నేను నెక్స్ట్ ఆ బ్యానర్లో సినిమా చేయబోతున్నాను. నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, ఇంకెవరైనా వదిలేస్తే రామజోగ శాస్త్రి గారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. అండ్ తారక్, జస్ట్ హోల్డ్ ఆన్. ఈ అవకాశం ఇన్నందుకు డైరెక్టర్ గారికి, తారక్కి, మా ప్రొడ్యూసర్స్కి, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, రైట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చాలా థ్యాంక్స్. You accepted me as a part of the Telugu film industry. I hope my work gets you the entertainment that you want to. Janata Garage is an out and out fun ride and entertainment for Junior NTR fans. You will love it. It's been fantastic on screen. And thank you everyone for organizing this. This is beautiful. It's the first time that I got the opportunity to work with Laletan. And thanks a lot.
చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్గా ఉంది నాకు. ఫస్ట్ టైం ఇంత పెద్ద క్రౌడ్ చూస్తున్నాను. ఇలా పెద్ద హీరో సినిమా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్ ఈస్ విత్ తారక్. And I'm very happy that it is this film, Janata Garage. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎప్పుడు నాకు కాల్ చేస్తే లేదా నా ఎక్కడైనా చూస్తే చెప్తూ ఉంటారు, మేడం ఎన్టీఆర్తో ఎప్పుడు సినిమా చేస్తున్నారని. సో చాలాసార్లు విన్నాను ఇది, ఫైనల్గా చేశాను. సో ఫర్ మై ఫ్యాన్స్ అండ్ హిస్ ఫ్యాన్స్ అండ్ అవర్ ఫ్యాన్స్, of course DSP, hero of tonight, you're so full of energy. Oka song shoot chesam meedi, chala chala baagundi. Thiru sir, I love you, you know I love you. Nenu oka film cheste mimmalni adugtanu sir, meer cheyalsinde cinematography you have to do for my film as and last but not least, కొరటాల శివ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ ఫిలిం నాకెప్పుడు ఒక మంచి కమర్షియల్ ఫిలిం చేయాలని ఎప్పుడు ఉంది నాకు. అంటే మంచి కంటెంట్ ఉండాలి, హీరోయిన్స్కి మంచి పాత్రలు ఉండాలని. అలాంటి ఒక ఫిలిం, చాలా చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఫర్ ఎన్టీఆర్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, and very content driven film. Thank you sir for bringing this kind of films to commercial arena. And last but not least, thanks to all of you. నవీన్ ఎర్నేని గారు, యలమంచిలి రవిశంకర్ గారు అండ్ చెరుకూరి మనోజ్ గారిని ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం. ప్రయాణం ప్రయాణం ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. అందరికీ నమస్కారం. మా నందమూరి తారక రామారావు అభిమానులందరికీ ఇదొక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అన్నయ్యతో నా రిలేషన్షిప్ చాలా స్పెషల్. నేను రైటర్గా కూడా ఇంకా పెద్దగా ఎదగనప్పుడు బృందావనం రాశాను. బృందావనం రాసినప్పుడు కూడా ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడలేకపోయాను, ఎవరికి తెలియదు. సో ఇదే శిల్పకళా వేదిక మీద ఎన్టీఆర్ గారు అన్నయ్య నాకు మీ అందరికీ పరిచయం చేశాడు నన్ను. సో ఆ రోజు మొదలైంది అసలు యాక్చువల్గా నా ఒరిజినల్ జర్నీ బృందావనం ఆడియో ఫంక్షన్ నుంచి. కొట్టాల శివ అంటే ఇతను అని చెప్పి 10 మందికి తెలిసింది. నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి నేను చూసాం స్టేజ్ మీద, ఎన్టీఆర్ గారిని గురించి మాట్లాడటం విన్నాము అని. సో ఆ రోజు మొదలైన నా జర్నీ అది బృందావనం.
అండ్ ఈ సినిమా చేసినప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్, అంటే ఆయన ఎనర్జీకి మ్యాచ్ చేసి రాయాలి, ఆయన ఇచ్చే ఎగ్జైట్మెంటు, అంటే ఈరోజు సీన్ చెప్తే ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తారు నాకు. సో ఆ ఎగ్జైట్మెంట్ కోసం అని చెప్పి మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకొంచెం రాసి ఆ ఎగ్జైట్మెంట్ చూడాలని కోరిక నాకు ఎప్పుడు ఆయనతో. సో అలా పనిచేసిన సినిమా ఈ జనతా గ్యారేజ్. అంటే అన్నయ్యతో సినిమా అంటే అప్పట్లో రైటర్గా జనతా గ్యారేజ్ బృందావనంతో ఆయనతో రిలేషన్ స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా కంటిన్యూ అయింది. ఈ జనతా గ్యారేజ్ ఒక బ్లాక్ బస్టర్ కొట్టి ఆయనతో ఈ రిలేషన్ ఫర్ ఎవర్ మెయింటైన్ చేస్తా అని చెప్పి మీకు చెప్తాను నేను. మీకు మోహన్ లాల్ గారు అంటే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆయన సినిమాలు కాలాపాని ఇవన్నీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. ఆయన సినిమా చూస్తే చాలనుకున్నాం, బట్ ఆయనకి యాక్షన్ చెప్పాను నేను. సో అంతకు మించిన ప్రివిలేజ్ లేదు. దీనికి మించి ది బెస్ట్ యాక్టర్స్ ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ని ఒక ఫ్రేమ్లో పెట్టి యాక్షన్ అని చెప్పాను నేను. ఇంకా అది చాలు, నాకు చాలా ఎర్లీగా వచ్చేసింది. నాకు బ్యూటిఫుల్ గర్ల్స్ సమంత అండ్ నిత్య, అంటే ఇలాంటి యాక్టర్స్ని పెట్టుకొని నేను డైరెక్షన్ చేయడం అనేది నిజంగా నాకు వరం, నాకు చాలా అదృష్టం నాకు అది. తర్వాత నాది ప్రతి సినిమా సక్సెస్ అంటున్నారు, బట్ అందులో ఒక స్పెషల్గా ఏంటంటే నాకు స్వార్థం ఉంది. నాకు ప్రతి సినిమాలో నాకు బెస్ట్ టీం ఉంటుంది. నాకు అంటే సగం 3-4 సినిమా వాళ్ళు మోసేస్తారు. సో కొంచెం అటు ఇటు అయినా అలాంటి టీంని పెట్టుకోను నేను. ది బెస్ట్ టీం ఉంటే కొంచెం సేఫ్ అని చెప్పి ఆల్వేస్ ది బెస్ట్ టీంని పెట్టుకుంటాను నేను. తెలుసా, యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ. జనతా గ్యారేజ్ వుడెంట్ బి దిస్ బిగ్గర్ వితౌట్ యూ. అంటే ప్రతిరోజు సినిమా స్థాయి పెంచుతూ ఆయన విజువల్స్తో, నేను రాసిన దానికంటే ఎక్కువ విజువల్స్ తీసి సినిమా క్యాన్వస్ పెంచి, నాకు రోజు ఎన్టీఆర్ గారు ఎంత ఎగ్జైట్మెంటో సెట్లో, తిరు గారు ఎంత ఎగ్జైట్మెంట్. నాకు యువర్ ఆల్వేస్ అన్ ఎగ్జైట్మెంట్, అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఐ ఆల్వేస్ ఎవ్రీ డే ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సార్. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అయ్యి కథ ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు ఆ కథ వింటారు. ప్రతి సీన్కి ఏం కావాలి, సెట్స్ ఎలా కావాలి, కలర్స్ ఏంటి, ఆ సీన్ మూడ్ ఏంటి, ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అయ్యి పెద్దగా మాట్లాడరు, పెద్దగా ముందుకు రారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టెక్నీషియన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకాష్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్. మా చెంటి గారు అసలు ఎప్పుడు రారు, ఆయన ఎప్పుడు వస్తానని చెప్పి నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇంకా ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఇంకా మన సినిమా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు చెంటి గారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటివరకు ఫస్ట్ సినిమా నుంచి, అంటే ఆయన లేకపోతే కొన్ని సీన్స్, అంటే ఆయన చెప్పే విధానం కానీ, ఆయన ఎక్స్పీరియన్స్ మాకు చెప్పే విధానం కానీ, చెంటి గారు మీరు మా బాబాయ్, మా పెదనాన్న, మా తాతగారు, మీరు అన్నీ. రామజోగి గారిది నాది ఒక స్పెషల్ రిలేషన్షిప్. లక్కీగా ఇద్దరం రైటర్స్ అవడం వలన ఒక ఎక్స్ట్రాడినరీ సింక్ ఆయన. అంటే నా సీను, నా సిచ్యుయేషన్ ఇలా అని చెప్తే ఒక ఎక్స్ట్రాడినరీ లిటరేచర్ రాసి నన్ను ఇంకొంచెం ఇంకా బాగా రాయొచ్చు, ఇంకా బాగా తీయచ్చు అని చెప్పి ఎక్సైట్మెంట్ చేసే టెక్నీషియన్ ఆయన రామజోగి గారు. ఈ రిలేషన్ ఇలాగే ఉండాలి, ఇంకా చాలా పాటలు రాయాలి మనం. మా రాక్ స్టార్ దేవి గారు, అది ఆయనతో రిలేషన్ ఎన్నిసార్లు, ఆయన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. బట్ వెళ్ళి సీన్ చెప్తే నేను సీన్ చెప్తా ఉన్నా. నేను ఒకసారి చిన్న గోవా వెళ్ళి చిన్న మ్యూజిక్ రీడింగ్స్లో కూర్చోన్నప్పుడు ఇలా ఫస్ట్ ఒక చాంటింగ్ లాగా కావాలి ఒక పాట. హీరో గారి క్యారెక్టర్ ఒక చిన్న నేచర్తో పోలుస్తూ ఆయన నేచర్ లవర్ అని చెప్పి ఒక పాట రాయాలి అని చెప్తా ఉన్నాను. నేను చెప్తా ఉంటే ఆయన పాడుతున్నారు, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమనుకుంటున్నాను, ట్యూన్ పాడుతున్నాడు ఆయన, ప్రణామం ప్రణామం అని. అంటే అంత స్పాంటేనియస్, అంత ఎనర్జెటిక్. అంటే ఎలాంటి పాటలు ఇచ్చారు ఈ సినిమాలో నాకు తెలుసు. దేవి గారు, నేను మీ మ్యూజిక్కి ఫ్యాన్, నేను డైరెక్టర్ని కాదు. థ్యాంక్ యూ. మా సాయి కుమార్ గారు, అంటే కొన్ని సీన్లు నేను ఆయన చేస్తున్నప్పుడు, అంటే నేను చాలా సినిమాలు చూశాను, అంటే పవర్ఫుల్ డైలాగ్ యాక్టర్ అని తెలుసు కానీ నాకు అని అనుకుంటాం మనం అందరం.
బట్ సీన్లో మోహన్ లాల్ గారితో ఎన్టీఆర్ గారితో కాంబినేషన్తో చేసేటప్పుడు ఆయన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ మానిటర్లో చూస్తూ ఉండిపోయాడిని, అబ్బా ఇలాంటి యాక్టర్స్తోనే నేను సినిమా తీస్తుందని. సో సాయి కుమార్ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ మా మెకానిక్స్, మా జనతా గ్యారేజ్ మెకానిక్లు బ్రహ్మాజీ, అజయ్, సంతోష్, జాన్, బెనర్జీ గారు, అరవింద్. అంటే జనతా గ్యారేజ్ అంటే వాళ్ళే, ఎన్టీఆర్ గారు మోహన్ లాల్ గారి తర్వాత వాళ్ళే ఈ కథలో మెకానిక్లు. అంటే జనతా గ్యారేజ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అయిన జనతా గ్యారేజ్లో భాగం ఆ 7 వాళ్ళ మీద ఒక పాట కూడా ఉంది. ఆ పాట డెఫినెట్లీ ఇట్ విల్ బి ఐ ఫిస్ట్ యూ. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ చాలా నెమ్మదస్తులు మనుషులు, కానీ చాలా మంచివాళ్ళు. అంటే సినిమా కోసం ఏమైనా చేయగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు, ఎంత రిస్క్ అయినా తీసుకోగలరు. అంటే అంత ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. దే ఆర్ హియర్ టు స్టే అండ్ దే విల్ స్టే ఫర్ ఎ లాంగ్ టైమ్. సో థ్యాంక్ యూ సార్. అండ్ September 2 మీ ముందుకు వస్తున్నాం. September 2 జనతా గ్యారేజ్ మీ అందరి ముందు వస్తున్నాం. అందరం కలిసి చూద్దాం. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నాను నేను. అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద కంటెంట్ అండ్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సీ యూ ఆన్ September 2. థ్యాంక్ యూ. ప్రణామం ప్రణామం ప్రణామం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ప్రణామం. శివ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన మిర్చి, దెన్ శ్రీమంతుడు, ఇప్పుడు జనతా గ్యారేజ్ 3 సినిమాలకి నేను చేసే అవకాశం దొరికింది. ఆయన ఇందాక అందరూ చెప్పినట్టుగా ఒక కమర్షియల్ ఫిల్మ్కి చాలా వాల్యూస్ కలుపుతూ ఒక సెపరేట్ ట్రెండే సెట్ చేశారు సార్ మీరు. సో యుల్ కీప్ రాకింగ్ మోర్ అండ్ మోర్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అలాగే థ్యాంక్స్ టు మైత్రి మూవీస్, వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా కూడా నేను చేయడం చాలా సంతోషంగా. సార్ ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అలాగే థ్యాంక్స్ టు రామ్ జోగేష్ శాస్త్రి గారు, అన్ని పాటలు కూడా ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ రాశారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. అలాగే థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జనతా గ్యారేజ్. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ వర్క్ చేసిన వాళ్ళు, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మై సింగర్స్ అండ్ థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్ తారక్ ఎన్టీఆర్. తారక్తో వర్క్ చేయడం ఎప్పుడు చాలా సరదాగా, చాలా అల్లరిగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నేను వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారితో అదే అన్నా, తలైవా ఏంటి, తలైవా అదే మేము. మాదేంటో మా అలవాటు, మేము ఎప్పుడు తమిళ్లోనే మాడమే తలైవా తలైవా అని. అండ్ యాక్చువల్లీ సినిమాలుగానే కాదు, ఎప్పుడైనా పర్సనల్గా కూడా ఏదైనా ఒక చిన్న లో ఉన్న, అప్ ఉన్న, ఒక డౌన్ ఉన్న, ఒక ప్రాబ్లం ఉన్న ఫోన్ చేసి డిస్కస్ చేసే అంత మంచి ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ తలైవా ఫర్ ఆల్ యువర్ ఫ్రెండ్షిప్. అండ్ నేను వచ్చిన వెంటనే తలైవాతో ఒకటేనా, తలైవా ఏంటి మీరు మాత్రమే కదా మీ ఫ్యాన్స్ కూడా మీలాగే ఎంత ఎనర్జీ. సో ఐ థింక్ ద ఎనర్జీ passes on from him to everyone. Thank you so much. I hope I have thanked everyone. Thanks a lot. And I would like to pass on the mic. And Janata Garage, be ready for September 2nd. ప్రతిసారి మీ రుణం తీర్చుకోవచ్చేమో అని అనుకుంటాను, కానీ నాకు తెలిసి అది ఎప్పటికీ జరగదేమో. మీ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోయి మళ్ళీ పుడతానేమో మీ రుణం తీర్చుకోవడానికి. మీకోసం మళ్ళీ 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 పుట్టాలని ఉంది. అంటే ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఆ మహానుభావుడికి మనవడిగా పుట్టడం జరిగింది. ఒక అద్భుతమైన తల్లికి, ఒక అద్భుతమైన తండ్రికి పుట్టడం జరిగింది. మీలాంటి అన్నలకి తమ్ముడుగా పుట్టడం జరిగింది, మీలాంటి తమ్ముళ్ళకి అన్నగా పుట్టడం జరిగింది. ఈ జన్మతో తీరిపోయిన రుణం. చాలా మాట్లాడదామని వచ్చాను, కానీ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే కొంచెం మనసు విప్పి మాట్లాడదామని ఉంది.
అంటే అది కూడా మీరు నన్ను నేను తగ్గించుకొని మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకపోతే మాట్లాడదాం ఉంది దయచేసి. అంటే నేను మాట్లాడడం నన్ను నేను తగ్గించుకున్నట్టుగా ఉండొచ్చు, కానీ వెనకాల మీ అండుండగా ఎప్పటికీ నేను తగ్గను, అది మాత్రం అర్థమవుతుంది. బట్ ఒకే ఒక్క నిమిషం, ఇది పుష్కరాల కాలం, పుష్కరాలు మొదలయ్యాయి మనకి. దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. నాకు నా మొత్తం జీవితం నా ముందు అలా తిరుగుతుంది. నిన్ను చూడాలని సినిమా చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏమవుతున్నానో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆది సినిమా దక్కింది, తరువాత సింహాద్రి దక్కింది. అంతా బాగానే ఉంది కదా అనిపించింది. చిన్న వయసు అర్థం కాలేదు, ఇంతేనేమో, ఇలాగే ఉంటుందేమో, సక్సెస్ అనేది ఇలాగే ఉంటుందేమో. బట్ కాకపోతే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి మనిషి కిందకి పడితేనే, అంటే మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం అయిపోలేముగా. సో అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు మొట్టి, నువ్వు కిందికి పడరా, నీకు జీవితం పరమార్థం అర్థమవుతుంది అని చెప్పి మొట్టికాయలు మొట్టాడేమో. చాలా కాలం అర్థం కాలేదు. చేస్తున్నాను సినిమాలు, నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో మీరందరికీ నచ్చొచ్చు, కానీ వెనకాల మీరెంత బాధపడ్డారో నేను చూశాను, నేను విన్నాను. కానీ మీ అందరికీ ఎలా చెప్పాలో, మీ అందరికీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తాను అని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నాలో నేను కుమిలిపోయాను, మనక్షోభ పడ్డాను. తరువాత ఒక్కరోజు వక్కంతం వంశీ నాకు ఒక కథ చెప్పాడు. ఆ సినిమా పేరే టెంపర్. ఇప్పుడు మీరందరూ ఆ లైట్లు కనిపిస్తున్నాయి చూడండి, దూరంగా ఒక వెలుగు కనిపించింది, ఒక చిన్న వెలుగు. ఇది బాగుంటుందేమో, నువ్వేదో చేయాలి కొత్తగా అని మీరందరూ కోరుకొనడానికి ఇది తోడ్పడుతుందేమో అనే ఒక చిన్న వెలుగుకి పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు లేదు చేద్దాము అని, తనకి స్వతహాగా కథ రాసే కెపాసిటీ ఉన్నా కూడా చేద్దాము అని చెప్పి నాతో పాటు తను ముందుకు పరిగెత్తడం జరిగింది. నా గమ్యం ఇంకొంచెం దగ్గరైంది. తరువాత నాన్నకు ప్రేమతో చాలామంది, నేను ఆ గెటప్ వేసుకున్నప్పుడు చాలామంది నా చుట్టే భయపడ్డారు. ఇదేంటి ఇలా ఉంటుంది, ఇది ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు. కానీ మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి నమ్మకంతో నా గమ్యం మళ్ళీ దగ్గరకైంది. చిన్నగా ఉండే లైట్ ఈరోజు అలా కనిపిస్తుంది, కానీ ఫైనల్గా అర్థమైంది ఆ లైట్ ఏది కాదు, జనతా గ్యారేజేనని. అంటే నా గమ్యం ఇంకా దగ్గరకు వచ్చి, అంటే కొన్ని మనం అనుకున్నా కూడా అంటే చాలా కోఇన్సిడెంటల్గా జరుగుతూ ఉంటుంది. మనం ఏది ప్లాన్ చేయలేము అనే దానికి ఇది ఒక నిదర్శనం. 2 సంవత్సరాల క్రితం నాకు చెప్పిన కథ జనతా గ్యారేజ్ శివగారు. సారీ, నేను శివగారు అన్ను, శివ. 2 సంవత్సరాల క్రితం నాకు కథ చెప్తే తను నాకుండే ప్రేయర్ కమిట్మెంట్స్ వల్ల నేను సరే టెంపర్ ముందు చేసిన సినిమాల్లో బిజీగా ఉన్నాను. అవి చాలా గొప్పగా ఉంటాయని. బట్ అంటే గొప్పగా ఉండనే దిగుతాం, అది మరి బాగుంటుందో లేదో పెద్ద నాకు అది మనం అంటే ఏదో చేయాలి కాబట్టి చేయడమే, మీ అందరి కోసం ప్రయత్నం. కానీ సరే మనకు కూడా పెద్ద సూపర్ హిట్ అయిపోతుందని. బట్ అఫ్ కోర్స్ సో ఫ్లాప్ సినిమాల్లో బిజీగా ఉండి శివగారి కథ విన్నాను. బట్ కోఇన్సిడెంటల్గా ఎలా జరిగిందంటే, నాకు మొన్న ఎక్కడో ఒకటి చూపించారు శివే ఒకటి చూపించాడు ఆయన. నా పేరు మీ అందరూ జూనియర్ ఎన్టీఆర్, సరే JNTR అని అంటే ఎక్కడో ఒక అభిమాని అది రివర్స్ చేస్తే R ఫర్ రభస, T ఫర్ టెంపర్, N ఫర్ నానక ప్రేమతో, J ఫర్ జనతా గ్యారేజ్ అని. సో
అంటే ఇది ఇంత కోఇన్సిడెంటల్గా ఎలా కుదిరిందో నాకు తెలియలేదు. బహుశా పుష్కరం తర్వాత నేను ఇవ్వబోయే గొప్ప హిట్ నాకు బాగా అత్యంత మిత్రుడైన నా శివ ఇస్తాడేమో. అందుకే మా ఇద్దరి కోసం అలా రాసి పెట్టేశాడేమో దేవుడు. ఒక అద్భుతమైన కథని, అంటే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని చాలా తక్కువ మంది రచయితలు, అంటే ఒక చిన్న ఇది చెప్తాను మీకు. రచయితకి కలం ఎప్పుడు ఆగొద్దంటారు, రచయిత కలం ఎప్పుడు ఆగొద్దు. కానీ ఆ రచయిత కలం గనక ఆగిపోతే తర్వాత సినిమా ఏం చేయాలో మనకు అర్థం కాదు. సో రచయిత కలం ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి. కానీ దర్శకుడి చూపు ఎప్పుడు ఆ రాతని ఎంత తక్కువగా చేసి మనం చూపించాలో ఆ చూపు దర్శకుడికి ఉండాలి. చాలా తక్కువ మంది దర్శకులకి రచయిత కలంతో పాటు దర్శకుడి చూపు కూడా ఉంటుంది. అలాంటి అతి తక్కువ మంది డైరెక్టర్లో మా కొరటాల్సి ఉన్నాడనే దానికి నాకు చాలా 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 ఆనందంగా ఉంది. తను ఒక కథ రాస్తాడు, ఒక కథే రాస్తాడు. ఆ కథకి ఒక కథానాయకుడిని తను ఎన్నుకుంటే తన కథకి అతనే కథానాయకుడు. అంత మనసు పెట్టి మనస వాచ కర్మణ నమ్మి తను ఒక కథ రాసినప్పుడు ఈరోజు అఫ్కోర్స్ తన ట్రాక్ రికార్డ్ నేను మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డైరెక్టర్స్ హూస్ బిన్ గివింగ్ కంటిన్యూస్ బ్లాక్ బస్టర్స్ అండ్ ఐఎమ్ షూర్ జనతా గ్యారేజ్ ఇస్ గోయింగ్ టు బి హిస్ హ్యాట్రిక్. థ్యాంక్ యూ శివ. ఈ సినిమాతో ఒక అద్భుతమైన ఒక గొప్ప మనిషితో, ఒక గొప్ప నటుడు మోహన్ లాల్ గారితో ఆయన పక్కన నిల్చొని అదృష్టం నాకు కల్పించాడు శివ. నాకు ఆయన పక్కన నిల్చొని నటించే అవకాశం జనతా గ్యారేజ్ కల్పించింది. ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక గొప్ప నటుడు కంటే ఒక గొప్ప మనిషిని కలిశాను. ఒక గొప్ప మనిషి కంటే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషితో నేను ఒక 6 నెలల పాటు ట్రావెల్ చేయడం జరిగింది. ఆ మనిషిని హీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్, ద మోస్ట్ బ్లిస్ఫుల్, ద మోస్ట్ చైల్డిష్ సోల్ మనం ఎప్పుడైనా చూడలేము. అది మోహన్ లాల్ గారిలో ఉంటుంది. సో అలాంటి ఒక గొప్ప మనిషితో ఈ అనుభూతి పొందించే అవకాశం జనతా గ్యారేజ్ కల్పించింది. చాలా ఆనందంగా ఉంది. మా దేవి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత చెప్పినా ఒకటే, వర్క్ పట్ల తనకు ఉండే ధ్యాస బహుశా ఇంకెవరికి ఉండదేమో. చాలా అరుదుగా అలాంటి వ్యక్తులు పుడుతూ ఉంటారు. ఆ జాబితాలో మా దేవి ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతాడనేది నా నమ్మకం. తను పాట కోసం తను పడే కష్టం అవ్వచ్చు, పాటలో వచ్చే లిరిక్స్ కోసం తను పడే తాపత్రయం అవ్వచ్చు, అంతా ఇంత కాదు. ఇదంతా అంటే కొంచెం విడమర్చి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 6 నెలల పాటు నేను పొందిన అనుభూతిది. ఒక్కసారి మీ అందరితో చెబుదామని ఇలా విడమర్చి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ అ లాట్ దేవి ఫార్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ యట్ అగైన్. థ్యాంక్ యూ. మా లిరిసిస్ట్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, ఈ సినిమా కూడా ఆయన సింగిల్ కార్డ్ రాయడం జరిగింది. నాకు స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత నాకు తెలిసి నాకు ఒక సినిమాలో ఒక రచయిత సింగిల్ కార్డ్ రాయడం ఇదే రెండవసారి. అండ్ అది మీ చేతుల ద్వారా జరగడం ఇంకా ఆనందంగా ఉంది. శాస్త్రి గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దీస్ అమేజింగ్ సాంగ్స్. అలాగే ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే దయచేసి నాకు క్షమించండి. మా ప్రొడ్యూసర్లు మైత్రి మూవీస్ రవి గారు, మోహన్ గారు అండ్ నవీన్ గారు, వాళ్ళ ముగ్గురిని చూస్తే ఇప్పుడు నాకు అమర్ అక్బర్ యాంథనీలు గుర్తొస్తుంటారు. అమర్ అక్బర్ యాంథనీ సినిమా వాళ్ళ హైట్లు కూడా అలాగే ఉంటుంది కూడా. బట్ చాలా 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 అద్భుతమైన మనుషులు. నిర్మాతలుగా సినిమాలు తీయడానికి నిర్మాతలుగా ఎలాగో ఉంటారు, కానీ మంచి మనుషులు, మంచి మనసున్న మనుషులు. సో ఇలాంటి మనుషులు ఇంకెన్నో చిత్రాలు తీసి, ఇంకెన్నో విజయవంతమైన చిత్రాలు తీసి తెలుగు ఇండస్ట్రీ పెరుగుదలకి తోడ్పడాలని మనసారా కోరుకుంటూ, ఒక్క వ్యక్తి గురించి మాత్రం చాలా 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 ఎక్కువగా మాట్లాడడం ఉంది. అదే మా తిరుగారు. నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారు. నాకు బాగా ఇష్టమైన సినిమా తేవర మగన్, అదే మన తెలుగులో క్షత్రియపుత్రుడు. సో
క్షత్రియపుత్రుడికి అసిస్టెంట్గా వర్క్ చేసి నా ఫేవరెట్ ఫిలింలో నా ఫేవరెట్ కెమెరామ్యాన్ దగ్గరగా అసోసియేట్గా ఉన్న ఈయన ఈజ్ మై ఫేవరెట్ ఫోటోగ్రఫర్, ఈజ్ మై ఫేవరెట్ డిఓపి టుడే, ఈజ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ టుడే. 12 సంవత్సరాల తర్వాత మన 2 రాష్ట్రాలకి, మన తెలుగు రాష్ట్రాలకి పుష్కరాలు వచ్చాయి. చాలా రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర భాషలు మాట్లాడుకునే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి చాలామంది పుష్కరానికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ రాష్ట్రానికి పుష్కర స్నానం చేద్దామని వచ్చిన ప్రతి ఇతర రాష్ట్రాల వాళ్ళకి మనం తెలుగుదనం ఉట్టిపడేలాగా స్వాగతం పలికి వాళ్ళందరికీ తెలుగుదనం అంటే ఏంటో తెలిసి వాళ్ళకి వెనక్కి పంపించాలని ఒక్కసారి ఈ సభాముఖంగా మీతోనే కాదు, ఇతర ప్రేక్షక దేవుళ్ళని కూడా, సాటి తెలుగు తమ్ముళ్ళని, అన్నలని, అమ్మల్ని, అక్కల్ని కూడా వేడుకుంటున్నాను. ఆదర అభిమానాలతో వాళ్ళని అత్యున్నతంగా వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించాలి. దయచేసి మీరందరూ ఆ దానిలో కూడా భాగస్వాములు అవుతారని మీ అందరినీ కోరుకుంటూ, ఇంకొక్క మాట, ఇది మీరు తప్పుగా అనుకోవచ్చు, మీరు ఒప్పుగా అనుకోవచ్చు, నాకు అనవసరం, కానీ ఒక్క మాట మీ అందరికీ చెప్దామని. నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొన్ని 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 ఫోటోలు చూశాను. ఒక ఫోటో ఏంటంటే, నాది ఇంత కటౌట్ పెట్టి చాలామంది పాలుతో దానికి అభిషేకం చేస్తున్నారు. నాకు చాలా బాధని కలిగిస్తుంది అలా చేస్తే. పాలాభిషేకం చేసేది దేవుడికి, నేను దేవుణ్ణి కాను. నేను మీ తమ్ముణ్ణి, నేను మీ తమ్ముణ్ణో, నేను మీ అన్ననో, నేను ఒక నటుణ్ణి. దయచేసి నన్ను దేవుణ్ణి చేయొద్దు. కాకపోతే ఒక్కటి, మీ అభిమానాన్ని నేను కాదన్ను, కానీ అదే పాల ప్యాకెట్ ఒక అనాథ శరణాలయంలో ఉండే పిల్లలకి పెడితే నేను ఇంకా ఆనందపడతాను. ప్లీజ్ దయచేసి మీ అందరికీ నా మాటగా ఒక్కసారి వేడుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నేనేదో చాలా గొప్పవాడిని, నాకు నా అభిమానులు పాలాభిషేకం అని చెప్తే ప్రయత్నం ఆలోచిస్తారా? ఆలోచించండి, నాకు అనవసరం. కానీ నేను మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, అదే పాలు నా ఫోటో మీద చల్లే కంటే అదే పాలు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో, ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు పోషక ఆహారాలు లేకుండా ఈరోజు మాడి మలమలలాడిపోతున్న పరిస్థితి మన భారతదేశంలో కనిపిస్తుంది. దయచేసి మీరందరూ ఆ పాలేదో వాళ్ళకి తీసుకెళ్ళి ఒక పూట భోజనంగా ఇచ్చినా నేను చాలా ఆనందపడతాను. దానికి అర్థం ఉంటుంది. మీ అందరికీ పుణ్యం దక్కుతుంది, తద్వారా నాకు పుణ్యం దక్కుతుంది. దయచేసి మీరందరూ ఇదొక్కటి మాత్రం పాటించండి. రెండవది ఇంకొక దగ్గర నేను వీడియో చూశాను, ఇది మళ్ళీ నాన్నకు ప్రేమతో సినిమాకే. ఒక మూగ జంతువుని బలివ్వడం జరిగింది. దయచేసి సినిమా అనేది జీవాన్ని పోయడమే తప్ప జీవం తీయడం కాదు. ఒక మూగ జంతువుని బలిచ్చే బదులు అన్నదానం చేయండి. మీరు ఏ థియేటర్లో అయితే పండుగలు చేసుకుంటున్నారో అదే థియేటర్లో అన్నదానం చేయండి. ఒక కడుపుకు అన్నం పెట్టండి, వాళ్ళు ఆనందిస్తారు. దయచేసి ఈ 2 ఇక్కడున్న మీరు టీవీలో చూస్తున్న అభిమాన సోదరులందరూ ఇది పాటిస్తారని నేను ఆశిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఇలాంటి ఒక గొప్ప ప్రేమని, అభిమానాన్ని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను. శిరస్సు వంచి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీయే. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును.